మనం ఇప్పుడు ఈ వీడియోలో షుడ్ హావ్ స్ట్రక్చర్ ని ఉపయోగించి yes or no టైప్ క్వశ్చన్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలో నేర్చుకుందాం. Shall we start? Yes. మీరు నిన్న కాలేజ్ కి వెళ్ళి ఉండాల్సిందా? Should you have gone to college yesterday? అవును, నేను నిన్న కాలేజ్ కి వెళ్ళి ఉండాల్సింది. Yes, I should have gone to college yesterday. మీరు నిన్న కాలేజ్ కి వెళ్ళి ఉండాల్సిందా? Should you have gone to college yesterday? లేదు, నేను నిన్న కాలేజ్ కి వెళ్ళి ఉండాల్సింది కాదు. No, I should not have gone to college yesterday. Should you have gone to college yesterday? Yes, I should have gone to college yesterday. Should you have gone to college yesterday? Yes, I should have gone to college yesterday. Should you have gone to college yesterday? No, I should not have gone to college yesterday. Should you have gone to college yesterday? No, I should not have gone to college yesterday. ఇంగ్లీష్ వింటే రాదు, ఇంగ్లీష్ వింటే రాదు, అంటేనే వస్తుంది, అంటేనే వస్తుంది. వింటే కొంతవరకే, వింటే కొంతవరకే, అంటే ఎంతవరకైనా, అంటే ఎంతవరకైనా. జై ఆంగ్ల యజ్ఞం. జై ఆంగ్ల యజ్ఞం. మిస్టర్ ఏఎస్ రెడ్డి గారిచే కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం రండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్.